హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వెలగపండు జ్యూస్ చేయబోతున్నానండి. వినాయకుడికి చాలా ఇష్టమైన ఫ్రూట్. మీకు చూపించినంత ఈజీగా ఏం పగలలేదండి. అది చాలా కష్టపడ్డాను. కొబ్బరికాయ కొట్టినట్టు కొడితే కానీ అది పగలలేదు. అంత గట్టిగా ఉందండి దాని టెంక. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను దాని లోపల గుజ్జు చూసారా? చింతపండు ఉంటుంది కదా అండి, చింతపండు లాగే ఉంది. టేస్ట్ కూడా చింతపండు టేస్టే ఉంది. దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను. సర్వింగ్ బౌల్లోకి అవసరం లేదండి, డైరెక్ట్ మిక్సీ జార్లో వేసుకోవచ్చు. ఏదో బిల్డప్ కోసం అలా వేశాను. బెల్లం అంత క్వాంటిటీ తీసుకున్నానండి. ఆ 2 కప్స్లో ఈక్వల్గా గుజ్జు బెల్లం ఉండేలాగా చూసుకున్నాను. అది మొత్తం ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీలో వేసాను బెల్లం గుజ్జు. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే అవి తీసుకున్నామో ఆ కప్పు వాటర్ వేసుకున్నానండి నేను. అంటే నాకు చిక్కగా కావాలనిపించి నేను ఆ కప్ వాటర్ వేసుకున్నానండి. కొంచెం మంది లూజ్గా ఇష్టపడితే ఇంకో ఎక్స్ట్రా కప్ వాటర్ వేసుకోండి. అది సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి. ఫస్ట్ అయితే ఒక గాజు గ్లాస్లో వేద్దాం అన్నట్టుగా చూసాను, కానీ దాని క్వాంటిటీ సెట్ అవ్వలేదు. మళ్ళీ కప్స్లో వేసాను. వన్ ఫ్రూట్ 1.5 కప్ అయిందండి జ్యూస్. దాంట్లో ఐస్ క్రీమ్ వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా, చెప్తే అర్థం కాదండి, తినాల్సిందే ఖచ్చితంగా. నాకు బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఇష్టం అని చెప్పేసి నేను బటర్ స్కాచ్ వేసుకుంటున్నానండి. మీకు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఇష్టం ఉంటే ఆ ఫ్లేవర్ వేసుకోండి. ఐస్ క్రీమ్తోనే తినండి, చాలా టేస్టీగా ఉంది ఐస్ క్రీమ్తో తింటేనే. నేను దాన్ని నార్మల్గా తిన్నాను బెల్లంతో, అట్లా నాకు అంత టేస్ట్ అనిపించలేదండి. ఇప్పుడు అది మెల్ట్ అయ్యి ఆ గుజ్జులో మెల్ట్ అయ్యి తీసుకొని తింటే అబ్బా, టేస్టే వేరండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. పిల్లలు కూడా మంచిగా ఉందని చెప్పారు. ఫస్ట్ అయితే వాడు తిన్నాడు. ఒక స్పూన్ తిన్నాక వాడికి ఫస్ట్ పుల్లగా తగిలింది, తర్వాత తీయగా తగిలిందంట. ఫస్ట్ పులుపు తగిలాక వాడి ఎక్స్ప్రెషన్ చూడండి. తర్వాత తీయగా ఉందని చెప్పేసి మళ్ళీ తిన్నాడు. మా వేదిగాడైతే ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి.